ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫెయిల్ అయిన 3,25,000 మంది విద్యార్థుల రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇంటర్ బోర్డే స్వచ్ఛందంగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు జారీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు కట్టిన డబ్బులను రిఫండ్ సైతం చేస్తామని తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా ఫెయిల్ అయిన సబ్జెక్టులను విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు PRO కృపాకర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఫెయిల్ అయిన సబ్జెక్టుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అది క్లారిటీగా బోర్డు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. మరి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎన్ని పేపర్లు ఫెయిల్ అయినా కూడా అవన్నీ కూడా ఉచితంగానే రీవెరిఫికేషన్ చేసి ఇవ్వబడుతుంది. కాబట్టి ఫెయిల్ అయిన సబ్జెక్టుల కోసం అంటే జవాబు పత్రాల కోసం రీవెరిఫికేషన్ కోసం వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. పాస్ అయిన జవాబు పత్రాల కోసం మాత్రం రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలి. వాళ్ళు యథావిధిగా గతంలో ఎట్లయితే చేసుకున్నారో అదేవిధంగా bie.telangana.gov.in లోకి వెళ్ళి వాళ్ళు రీవెరిఫికేషన్కి అయితే 600, రీకౌంటింగ్ కోసం అయితే ₹100 చొప్పున ఈ పాస్ అయిన జవాబు పత్రాల కోసం మాత్రమే వాళ్ళు చేయాలి. అదొకటి క్లారిటీ విద్యార్థులకు ఇవ్వండి. ఫెయిల్ అయిన పత్రాలకు అవసరం లేదు,